నమస్తే శివాబీ న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. విద్యార్థులపై దురుసు ప్రవర్తన, ఉపాధ్యాయులు సస్పెండ్. ఓజిలి మండలం వెంకటరెడ్డిపాలెం సమీపంలోని ఏకలవ్య గురుకుల పాఠశాలలో ఘటన. విచారణకు ఆదేశించిన ఉన్నతాధికారులు. పదవీ విరమణ పొందిన ఆర్టీసీ కార్మికులందరికీ హయ్యర్ పింఛన్ అమలు చేయాలి. గూడూరులోని విశ్రాంత ఉద్యోగుల భవనంలో నిర్వహించిన 2వ మహాసభలో పాల్గొని మాట్లాడిన యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంగాధర్ తదితరులు. ప్రతి పనికి ముడుపులు ఇవ్వాల్సిందే. నెల్లూరులోని వైకాపా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై విమర్శలు చేసిన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. విశ్వనాథుడికి విశేష పూజలు. మనుబోలు సమీపంలోని చెర్లోపల్లి రైల్వే గేటు వద్ద కొలువైయున్న శ్రీ విశ్వనాథ స్వామి దేవాలయంలో జరిగిన అభిషేకాలు పూజల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. విద్యార్థులపై ఉపాధ్యాయులు దురుసుగా ప్రవర్తించారు. డ్రిప్ పైప్ తో అతి దారుణంగా కొట్టడంతో సుమారు 20 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న ఉన్నతాధికారులు ఆ ఉపాధ్యాయును సస్పెండ్ చేశారు. ఈ సంఘటన ఓజిలి మండలంలోని వెంకటరెడ్డిపాలెం సమీపంలో ఉన్న ఏకలవ్య గురుకుల పాఠశాలలో చోటు చేసుకుంది. ఓజిలి మండలం వెంకటరెడ్డిపాలెం సమీపంలో ఉన్న ఏకలవ్య గురుకుల పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న శశికుమార్ తరగతి బోర్డుపై అసభ్యకరంగా చిత్రాలు గీశాడని వైస్ ప్రిన్సిపల్ అరుణ్ కుమార్ ప్రశ్నించారు. దీంతో ఆయన ఆగ్రహానికి గురై విచక్షణ కోల్పోయి డ్రిప్ పైప్ తో రక్తం వచ్చేలా కొట్టారు. ఆ విద్యార్థితో మరో 20 మంది బాల బాలికలపై ఆయన దాష్టికం ప్రదర్శించారు. దీంతో కొంతమంది విద్యార్థులు స్వల్పంగా గాయపడ్డారు. ఆదివారం గురుకులానికి వెళ్లిన తల్లిదండ్రులకు విద్యార్థులు ఈ విషయం తెలపడంతో వారు ఉపాధ్యాయుల తీరుకు నిరసనగా గురుకులం ముందు ఆందోళన చేపట్టారు. విషయం తెలిసిన వెంటనే ఎస్ఐ శ్రీకాంత్, మండల విద్యాశాఖ అధికారి చంద్రశేఖర్, విఆర్ఓ వెంకటేశ్వరరాజు, గిరిజన సంక్షేమాధికారులు గురుకులానికి చేరుకుని విచారణ చేపట్టారు. గాయపడిన వారికి చికిత్స చేయించారు. బాధితులైన వైస్ ప్రిన్సిపల్ అరుణ్ కుమార్, హిందీ ఉపాధ్యాయుడు హరికృష్ణను తాత్కాలికంగా సస్పెండ్ చేస్తూ శాఖపరమైన విచారణకు అధికారులు ఆదేశాలు జారీ చేశారు. వెంకటరెడ్డిపాలెంలో ఏకలవ్య స్కూల్ ఉంది, ఎస్పీస్కే, స్పెషల్ ఎస్పీస్కే కదా ఇది. వాళ్ళది ఇప్పుడు మాకు తెలిసింది ఏంటంటే అక్కడ ఉండే వైస్ ప్రిన్సిపాల్ పిల్లల్ని, ఒక అబ్బాయిల్ని కలిసి ఒక సుమారు 20 మంది దాకా కొట్టారని వాళ్ళు ఉదయాన్నే వాళ్ళ అమ్మా నాన్న వస్తే వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చారు. దాని మీద పోలీసు కూడా వాళ్ళని తీసుకొని ఎంక్వైరీ చేస్తున్నారు. నా దృష్టికి వచ్చింది, నేను మా రెవెన్యూ స్టాఫ్ వచ్చి అడిగితే ఇట్లా అబ్బాయి ఎవరో కొంచెం గోడల మీద ఏదో అమ్మాయిలకి కొంచెం ఇబ్బందిగా ఉండే విధంగా బొమ్మలు ఏదో గీశాడని, ఆ అబ్బాయిని పనిష్ చేసే విధంలో మిగతా పిల్లల్ని కూడా మీరు ఎందుకు చెప్పలేదని వాళ్ళని, అమ్మాయిలు బయట ఉండేసరికి మీరు కూడా ఎందుకు ఈ టైంలో బయటకు వచ్చారని అందరిని అతను కొట్టడం జరిగింది. కానీ కొట్టడం అనేది మంచి ఇది కాదు, చూసి చేయాల్సింది. అది ఇప్పుడు అతను పోలీస్ స్టేషన్లో ఉన్నాడు, ఎంక్వైరీ జరుగుతుంది. వీళ్ళ కూడా భయపడకుండా ఏం కాదులమ్మా అని చెప్పి మేము పంపించేస్తాం స్కూల్ క్లాసుల్లోకి. ఇంతవరకు ఏం జరగలేదని వాళ్ళ పేరెంట్స్ కూడా అంటున్నారు. బాగా చెప్తారు ఇది జరిగింది కానీ అందరిని కొట్టకూడదు కదా, పిల్లలు భయపడి స్కూల్కి రారు కదా అని వాళ్ళ తల్లిదండ్రులు కూడా అంటున్నారు. మేము కూడా నచ్చజెప్పి క్లాసులకు పంపించాము. దీని మీద వాళ్ళ డిపార్ట్మెంట్ తరఫున వాళ్ళు చర్య తీసుకుంటున్నారు. అతను సస్పెండ్ చేశారని చెప్పారు. ఒక్క మగపిల్లడు అనుకునేది 2 పిల్లలు, ఇద్దరును మనం నీట్గానే చదివించుకోవాలి. మనలా కష్టపడకూడదు. అది ఈ రోజుకి ఇప్పుడు మనం చేర్చున్న పిల్లలందరినీ మనం ఏ రకంలో ఉన్నామో ఆ స్థితిలోనే బట్టి చేర్చున్నాం. గొప్ప వాళ్ళేమి హాస్టల్లోకి రారు, నాకు తెలుసు అది. అందుకని మనం ఏ స్థితిలో ఉన్నామో మనం ఆ స్థితిలోనే జాయిన్ చేసుకొని చదివించుకోవాలని ఎగ్జామ్ రాసి మరి తిరుపతిలో ఉన్నాడు ఈ పిల్లోడు. అక్కడి నుంచి షిఫ్ట్ చేసి చదివిస్తున్నా.
పాప ఇంటర్ దాకా ఉంది, అన్నిట్లో ఫస్ట్ వచ్చింది పాప. అది ఎంఆర్ స్కూల్ అంటే బాగా పేరుందని వీడిని ఆనిని తీసుకొచ్చి ఇడేసా. అవసరం నాకు అక్కడే ఉండుంటే దెబ్బలు తగులుంటాయి నా బిడ్డకి. ఆనిని తెచ్చి ఇడేసిన దానికి దెబ్బలు తగిలే. అందరు సార్లు కూడా బాగా చూసుకుంటారమ్మా, ఎప్పుడు వచ్చినట్లాగా చెప్తారు. చిన్నోడు క్లాస్ రూమ్కి పోతే దెబ్బలు తగులుతున్నాయి, అది కూడా అది ఇప్పుడు కంప్లీట్ చేయలే నా బిడ్డ. ఈరోజు ఆ అబ్బాయి కోసమే మేడం అందరిని కొట్టాడు మామ సారు అని అంటున్నాడు. కొట్టు, ఆ పిల్లోడిని కూడా కొట్టరాలు. నువ్వు పేరెంట్స్కి చెప్పు, ముందు పేరెంట్స్ పిలిపించి ఆ బిడ్డ ఎలా ఎందుకు రాశాడు అని పేరెంట్స్ అడిగితే పేరెంట్సే బెదిరిస్తారు కదా. లేదా నువ్వు ముందుకన్నా ఒక దెబ్బ వేస్తున్నావు కదా, ఈ మిగతా బిడ్డలు కూడా ఏం చేశారు నిన్ను? నీకు ఏమన్నా చెడ్డగా తప్పుగా ఏదైనా ప్రవర్తించుంటే ఆ బిడ్డలు పేరెంట్స్ పిలిపించి మాట్లాడించాలి. మీరు వెంటనే చేయి చేసుకోవడం వల్ల ఎంతవరకు అది? పాపాలు ఏదో బాగా చదువుకుంటారని ఇక్కడ చేరిస్తే ఆ టీచర్లు వేరే టీచర్లు వచ్చి ఇక్కడికి వచ్చి మన టీచర్లను కానివ్వకుండా, మన టీచర్లు రానివ్వకుండా వాళ్ళు వచ్చి ఇక్కడ వచ్చి మన పిల్లకాయలని దండిస్తున్నారు. మనం అసలు పట్టాల్సిన అవసరం కూడా మనకు లేదు, కానీ మనకు చెప్పాలి కదా. మన బిడ్డలను మనం ఎట్లాగా చేసుకున్నాం కాబట్టి మనకు చెప్పాలి ముందుగా. నీ బిడ్డలో వాతావరణం బాగాలేదు, మనం ముందు ఇన్ఫర్మేషన్ ఇచ్చి మనకు చెప్పాలా. దాన్ని బట్టి వాళ్ళు మనకు చెప్పకుండా వాళ్ళు ఇష్టం వాళ్ళు చేస్తే వాళ్ళ బిడ్డలని ఏం చేయాలా? ఒక బిడ్డను కొట్టి ఒక బిడ్డ తప్పు చేసి ఆ బిడ్డని అయితే దండించిన తర్వాత మాట్లాడాలా. లేదా ఏం లేదా తల్లిదండ్రులు పేరెంట్స్ ఫోన్ చేసి చెప్పాలా. చెప్పలేని పరిస్థితిలో ఎంత పరిస్థితి లేని సిచ్యువేషన్లో చెప్పాలా. చెప్పందే తెలియదు కదా. ఇప్పుడు నా పాప తల్లి లేదు, చిన్నప్పుడు వదిలేసి వెళ్ళింది. ఇంతవరకు దెబ్బ కొట్టకుండా సాగుతున్నా. ఇప్పుడు మ్యారేజ్ కూడా చేసుకోవాలి. నా బిడ్డల కోసం చదివిస్తున్నా బిడ్డని. నా పారికి నేను వెళ్ళిపోతే ఈ బిడ్డ ఏం కావాలా? ఇప్పుడు ఏదో ఇక్కడ చదువుకున్నాను, మంచిగా చదువుకున్నది. మా అమ్మ కష్టపడకుండా కూలి పనులు చేసుకోకుండా ఒకరోజు 10వ తరగతి చదివింది, ఏదో నర్సు జాబ్ ఏదో చేసుకుంటారు, చిన్న జాబులన్నీ చేసుకుంటారు. నేను చదివిస్తుంటే మీరు ఎక్కడి నుంచో వచ్చి ఒక మాటైనా మాకు చెప్పాలి తల్లిదండ్రులకి. ఇప్పుడు ఈ పాపే తప్పు చేసినంత నా పాపే తప్పు చేసింది. ఇప్పుడు అడగాల, ఏంది పాప నువ్వు ఈ మార్గం పొజిషన్ మీ తల్లిదండ్రులు చెప్తాం. లేదా ఏంది నీ పొజిషన్ వింటావేనా? మీరు కాదనలే సార్, మీరు దండించాలా, కాదనట్లా. దాన్ని కొట్టాల్సిన అవసరం అంటే కొట్టాలి కూడా తప్పదు. అంటే నీకు ఎక్కువ మెక్టేసిపోతే వినకుంటుంటే మాట కొట్టాలి. అన్ని పరిస్థితుల్లో ఈ బిడ్డను కొట్టే ఈ బిడ్డకు అసలు ఏం తెలియదు. ఇప్పుడు వచ్చేయాలంటాను ఇంటికి. ఇప్పుడు ఈ బిడ్డ భవిష్యత్తు ఏంది? ఇప్పుడు యారు చేర్చాలి నేను? మోడల్ రెసిడెన్స్ స్కూల్ మమ్మల్ని అయితే మేము తప్పు చెప్పినా మమ్మల్ని కొట్టారు. ఒక పిల్లాడైతే బాయ్స్ డైమెట్రీ మీద ఆ బెంచీల మీద తప్పుగా రాశాడని మమ్మల్ని సంబంధం లేకుండా కొట్టాడు. అమ్మాయిలు అయితే ఇంకా మరీ దారుణంగా కొట్టారు సార్లు అయితే నైట్ స్టడీలో. అందుకనే మమ్మల్ని మా పేరెంట్స్ వచ్చారు, గొడవ చేస్తే అప్పుడు సార్లు పోలీస్ స్టేషన్ వచ్చి కంప్లైంట్ ఇచ్చారు. ఒక అబ్బాయిని అయితే ఎందుకు పనికి రాకుండా కొట్టేసాడు, స్టేషన్లో ఉన్నాడు. ఇప్పుడు పేరెంట్స్ వచ్చాడు, మాకు న్యాయం ఏమి జరగాలంటే ఆయన సస్పెండ్ చేయాలన్నాడు, కూర్చోన్నారు మాకు ఏదో జరగాలని. అందుకని మేము ఇప్పుడు మాకైతే బాగా కొట్టేస్తున్నారు, మేము అసలు ఏం చేయలేకపోతున్నాం. అందుకని మేము పోలీసులు కంప్లైంట్ బాగా చెప్పాము, ఏదైతే చేస్తారో మా క్లీనింగ్ చేపిస్తారు సార్, ఏదైనా కొడతానే ఉంటాడు. తెలుగు అసలు చదవనీడు ఆ సార్ అయితే, అప్పుడు స్టేషన్లో ఉన్నాడు. అందుకని నా పేరు ఈ శశికుమార్, ఈఎంఆర్ఎస్ ఓజిలి స్కూల్లో చదువుతున్నాను. పైపుతో కొట్టాడు. ఎంతమంది కొట్టాడు అంతవరకు చెప్పు. ఎంతమంది కొట్టారు అంతవరకు చెప్పు. 20 మందిని కొట్టాడు, 20 మెంబర్స్, బాయ్స్ గర్ల్స్ ఇద్దరు కలిపి. పదవీ విరమణ పొందిన ఆర్టీసీ కార్మికులకు హయ్యర్ పింఛన్ వర్తింప చేయాలని ఆర్టీసీ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంగాధర్ తదితరులు డిమాండ్ చేశారు. గూడూరు పట్టణంలోని విశ్రాంత ఉద్యోగుల భవనంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు. పట్టణంలోని విశ్రాంత ఉద్యోగుల భవనంలో 2వ మహాసభ ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ గూడూరు డివిజన్ అధ్యక్షులు బివి రమణయ్య అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంగాధర్, నాయకులు నారాయణ తదితరులు మాట్లాడుతూ డివిజన్ లో పింఛన్దారులు సమస్యలతో బాధపడుతున్నారన్నారు. 2014 సెప్టెంబర్ 1వ తేదీకి ముందు రిటైర్డ్ అయిన వారందరికీ ప్రైమరీ పింఛన్ సక్రమంగా అమలు చేయాలన్నారు. ఈపీఎస్ పింఛన్ 9000, డిఏ సాధన చట్ట ప్రకారం గ్రాడ్యుయేట్ సాధన, రిటైర్మెంట్ కార్మికులందరికీ తెల్ల రేషన్ కార్డులు, ఆరోగ్యశ్రీ పథకాలు వర్తింప చేయాలని కోరారు. నవంబర్ నుండి హయ్యర్ పింఛన్ చెల్లించలేదని వెంటనే ఆ మొత్తాన్ని చెల్లించాలని వారు వివరించారు. రమణయ్య అనే ఆయన ఇక్కడి నుంచి డ్రైవర్ గా 1985లో గుంటూరు మెడికల్ కి
తీసుకొచ్చాడు మెడికల్ చెకప్. ఆ మెడికల్ చెకప్ అనంతరం పోస్టింగ్ ఇస్తారు. దాంట్లో డాక్టర్ కొద్దిగా ఇబ్బంది పెడుతుందని చెప్పి మా దృష్టికి తెచ్చాడు. మేము డైరెక్ట్గానే ఆ రోజు ఆర్ఎంతో, అప్పుడు ఆర్ఎం లేరు, డివిఎంతో మాట్లాడి ఆమెతోటి కూడా డాక్టర్లతో కూడా మాట్లాడి 20 మందిని కంప్లీట్గా ఫిట్నెస్ ఇచ్చి పంపించాం గుంటూరు నుంచి. ఆ రకంగా మీకు నాకు సంబంధాలు ఉన్నాయి. అది నాకు 35 సంవత్సరాల వయసులో అది నేను జిల్లా సెక్రటరీగా ఉండగా. ఏమైనా ఆర్టీసీలో సర్వీసులో ఉన్నంతకాలం రిటైర్డ్ ఎంప్లాయీకి ఎన్ని బాధలు ఉన్నాయని నాకు తెలియదు, ఎవరికి కూడా తెలియదు. ఒకవేళ తెలిసిన సర్వీసులో ఉన్న సంఘాలు ఈ రిటైర్డ్ ఎంప్లాయీస్ సమస్యలు పట్టించుకోవట్లేదు. అందువల్ల రిటైర్డ్ ఎంప్లాయీస్కి ఒక సంఘం ఉండాలని. ఈ మహాసభ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ మహాసభలో రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగులుగా చేసేటువంటి డిమాండ్స్ ప్రధానమైనటువంటివి. ప్రతి రిటైర్డ్ ఎంప్లాయీకి కనీసం పెన్షన్ 9,000 ఇవ్వాలనేది ప్రధానమైనటువంటి డిమాండ్. డిఏ ఇవ్వాలి, వైద్య సౌకర్యం కల్పించాలని చెప్పేటువంటిది ప్రధానమైనటువంటి డిమాండ్. అలాగే ఈ రాష్ట్రంలో వయోవృద్ధులకు ఇచ్చేటువంటి ఎన్టీఆర్ భరోసా పథకం, గతంలో వైఎస్ఆర్ భరోసా పథకం, ఇప్పుడు ఎన్టీఆర్ భరోసా పథకం కింద వృద్ధులకు ఇచ్చేటువంటి వృద్ధాప్య పెన్షన్ ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులందరికీ ఎలాంటి నిబంధనలు లేకుండా, కండిషన్లు లేకుండా ఖచ్చితంగా అందరికీ ఇవ్వాలనేది మరొక డిమాండ్. అలాగే ఆర్టీసీలో పనిచేసి రిటైర్డ్ అయినటువంటి వాళ్ళకి పిఎఫ్కి సంబంధించినటువంటి హైయర్ పెన్షన్ ఏదైతే ఉందో ఆ హైయర్ పెన్షన్ అప్లై చేసుకున్న వాళ్ళందరికీ వెంటనే ఆ హైయర్ పెన్షన్ మంజూరు చేయాలనేది ఒక డిమాండ్. అలాగే 2020 తర్వాత రిటైర్డ్ అయినటువంటి ఆర్టీసీ ఉద్యోగులకు ఇవ్వాల్సినటువంటి లీవ్ ఎన్కాష్మెంట్ని వెంటనే ఈ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాలనేటువంటిది మరొక డిమాండ్. అలాగే 2023 నవంబర్ నుంచి రిటైర్డ్ అయినటువంటి వాళ్ళకి గ్రాట్యుటీ ఇవ్వలేదు, అది ఇవ్వాలనేది ఈ మహాసభ చేసేటువంటి ముఖ్యమైన డిమాండ్ మిత్రులారా. అలాగే ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఇస్తున్నారంటే వాళ్ళు ఏ విధంగా బతకాలి. అందుకే నేను రిటైర్డ్ అయినటువంటి కార్మికులకు కానీ చనిపోయినటువంటి వాళ్ళ భార్యలకు కానీ నేను చెప్పేది ఏంటంటే, ఏదో ఒక విధంగా సచివాలయం మేనేజ్ చేసుకొని అక్కడ డబ్బు ఇచ్చైనా సరే మామూలుగా వృద్ధాప్య పెన్షన్ గవర్నమెంట్ ఇచ్చేటువంటి వృద్ధాప్య పెన్షన్ రాయించుకోండి 44,000 రూపాయలు. లేకుంటే బతకలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం కాబట్టి మనం చేసే తప్పైనా సరే రాయించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మనం ఏపీఎస్ఆర్టీసీలో రిటైర్డ్ అయినటువంటి కార్మికులు చనిపోయినటువంటి భార్యలమని ఆ సచివాలయంలో తెలియజేస్తే పెన్షన్ రావు. స్టేట్ గవర్నమెంట్ ఇచ్చేటటువంటి 4,000 రూపాయల పెన్షన్ రాదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనం ఏమీ చేయలేనటువంటి పరిస్థితుల్లో మేము ఎక్కడ కూడా పనిచేయడం లేదు. కాబట్టి మాకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి 4,000 రూపాయల పెన్షన్ మాకు తప్పనిసరిగా ఇవ్వాలని డిమాండ్ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా చనిపోయినటువంటి వాళ్ళ భార్యలకి నేను తెలియజేసేది ఏంటంటే, మీరు ప్రతి ఒక్కరు కూడా ఈ 4,000 రూపాయల పెన్షన్ తప్పకుండా తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కాంగ్రెస్ ఈరోజు నేను తెలియజేసేది ఏంటంటే, రిటైర్డ్ అయినటువంటి కార్మికులు పడుతున్నటువంటి బాధలు వందనాతీతం. ఏపీఎస్ఆర్టీసీ కాకుండా మామూలుగా అనంతరం నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షుడు గోపి, గౌరవ సలహాదారు శేషయ్య,
అధ్యక్షుడు బివి రమణయ్య, ఉపాధ్యాయులు రత్నం, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీలో పర్సంటేజీలు వసూలు చేయడం, బదిలీలకు వచ్చే చిరుద్యోగుల నుండి సోమిరెడ్డి మామూళ్లు వసూలు చేస్తున్నారని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి విమర్శించారు. నెల్లూరులోని వైకాపా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సోమిరెడ్డి కోటి రూపాయలు తీసుకుని శివాలయ భూమిని లేఅవుట్ యజమానులకు దోచిపెట్టారని పేర్కొన్నారు. తనకు కావాల్సిన కాంట్రాక్టుల కోసం ప్రభుత్వ రంగం స్థలాలపై దాడులు చేయిస్తున్నారని ఆయన ఎమ్మెల్యే సోమిరెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. కాకుటూరు శివాలయం భూములకు సంబంధించి గత కొద్ది రోజులుగా ఏ విధంగా కూటమి పాలనలో అవినీతి మితిమీరి దేవుడు ఆస్తులు కూడా కాజేసేదానికి ప్రయత్నం జరుగుతుంది అనేటువంటి దాని మీద నేను మాట్లాడడం జరిగింది. దానికి సంబంధించినటువంటి పోరాటాలు కూడా ప్రారంభించడం జరిగింది. ఈ రోజు ఏ రోజైతే దేవుడి సొత్తు అన్యాయంగా సోమిరెడ్డి అమ్మేశాడు అని చెప్పినని నేను ఆరోపణలు ఇచ్చాను, వెంటనే దాని మీద భక్తులందరూ కూడా రావడం చూడడం నిరసనలు ప్రారంభమయ్యాయో, చంద్రమోహన్ రెడ్డి తాను దోపిడీకి పాల్పడ్డా లేదా, దేవుడి భూమి దోపిడీకి గురైందా లేదా, దేవుడి భూమి అన్యాక్రాంతమైందా లేదా అనేటువంటి దాని మీద కేసు నమోదు చేయాలి, దాని మీద విచారణ చేపట్టాలి. దానికి భిన్నంగా భూమిని అమ్మేసిన వదిలిపెట్టి సోమిరెడ్డి దేవుడి భూములు దేవుడి భక్తులకు సంబంధించినటువంటి మనోభావాలు గాయపడ్డాయి కాబట్టి దీని మీద ఏమిటి అని అడిగిన దానికి ఈరోజు నా మీద కేసు నమోదు చేయడం జరిగింది. అంటే కూటమి పాలనలో కూటమిలో ఉండేటువంటి వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా పర్వాలేదు, కానీ కాకుటూరుకు సంబంధించి శివాలయం భూముల్లో ఈరోజు డాక్యుమెంట్లు అన్ని స్పష్టంగా చూపించాను. 23/1980 ఇది దేవుడికి ఒక దాత హరిప్రసాద్ రెడ్డి అనేటువంటి దాత ఇచ్చినటువంటి భూమి. ఇది వాస్తవమా కాదా, దీన్ని వాస్తవం అని చెప్పి ఒప్పుకున్నారు. ఇది ఇచ్చారయ్యా అని ఒప్పుకున్నారు. రెండవది దేవాదాయ భూమి అని ప్రభుత్వ రికార్డుల్లో అడంగుల్లో ఆ నెంబర్కు సంబంధించి ఇది దేవాదాయ భూమి అని. ఆ తర్వాత దీని దగ్గరకు వచ్చేటప్పటికి ఇది ఆ భూమికి సంబంధించి వేసినటువంటి రోడ్డు. పాపం దీని మీద అధికారులు మాత్రం స్కెచ్లు గీస్తున్నారు కానీ సంతకాలు పెట్టడానికి భయపడుతున్నారు. ఇది అధికారికంగా సోమిరెడ్డి వాట్సాప్ లో రిలీజ్ చేసినటువంటి స్కెచ్, కానీ సంతకాలు పెట్టడం అధికారులు, ఎందుకంటే రేపు ఏదైనా ఇబ్బంది అవుద్దేమోను, మనకెందుకు వచ్చిన తలకాయ అయిపోయింది చెప్పి. ఈ భూమిని ఒక్కసారి మీరు చూస్తే ఆయన ఏం చెప్తున్నాడు, దేవస్థానానికి ఆ రోడ్డు వేసినంతతో చాలా కళొచ్చింది అని చెప్పాడు. దేవస్థానం ఎక్కడికి ఆగిపోయింది, రోడ్డు ఎక్కడ దాకా పోయింది, ఆ రోడ్డు వల్ల దేవస్థానానికి సంబంధించి దేవస్థానం ఉండేది ఆ ఎల్లో కలర్ లో వైలెట్ కలర్ లో గీసినటువంటిది దేవస్థానం. ఆ దేవస్థానానికి సంబంధించి ఆ గ్రీన్ ఎల్లోలో బార్డర్ లో ఉండేటువంటిది దేవస్థానానికి సంబంధించినటువంటి భూములు. రోడ్డు ఎక్కడుంది, రోడ్డు వేసినందువల్ల దేవుడికి ఏం కాలు వచ్చింది. రెండో పాయింట్, దానికి సంబంధించి నువ్వు ఎందుకు ఫెన్సింగ్ వేసావు, దేవుడి భూమికి సంబంధించినటువంటి దాంట్లో దేవుడి భూమి వేరు చేసి ఎందుకు ఫెన్సింగ్ వేసావు, రోడ్డు దేవుడి భూమిలోనే కదా ఉండాలా, ఫెన్సింగ్ ఆడ నువ్వు ఎందుకు వేసి దేవుడి భూమిని వేరు చేసావు. దేవుడి భూమిని వేరు చేసేసి దేవాలయానికి సపరేట్గా ఫెన్సింగ్ వేసేసి దేవుడి భూమిని వేరు చేసి నువ్వు వేసి దేవుడి భూమి అక్కడ తాగిపోతే దేవుడి భూమి ఎక్కడ తాగిపోతుంది, ఇక్కడ క్లియర్గా ఉంది. సోమిరెడ్డికి ఈ భూమికి సంబంధించి ₹1 డబ్బులు కొట్టేశాడు, ఈ భూమి వాళ్ళకి అమ్మేశాడు, వాళ్ళకి ఆ భరోసా ఇవ్వబట్టి వాళ్ళు లేఅవుట్ వేశారు, ఆ ఎనక భూములు కొనుక్కున్నారని చెప్పి నువ్వు నార్కో అనాలిసిస్ టెస్ట్కి రెడీగా ఉన్నావా, వస్తావా, ఒప్పుకుంటావా, ప్రమాణం చేయమంటే అంటే తోకముడిస్తే, నార్కో అనాలిసిస్ టెస్ట్కి రమ్మంటే రాకపోతే కానీ అమ్మబడో ఎందుకు జరిగిందేదో జరిగింది నీ పాసు కాల నువ్వు చేసేటువంటి పనులు వాళ్ళకి డబ్బులు వెనక్కిచ్చా, దేవుడి భూమిని వెనక్కిమంటే దాన్ని వెనక్కియడానికి నీకు మనసు రాక మీరు అడిగితే నా మీద కేసులు పెడతానంటే ఈరోజు ప్రశ్నించే వాళ్ళందరి మీద మీరు కేసులు పెట్టాలి, రకరకాలైనటువంటి మాటలు పడడం తప్ప ఈరోజు ప్రశ్నించేటువంటి వాటి మీద విమర్శించేటువంటి వాటి మీద ఈరోజు మీరు పొరపాటు చేసినటువంటి వాళ్ళ మీద కేసులు పెడుతుందా పోలీస్, దేవుడి భూమి కాజేసినటువంటి వాడి మీద పెడుతుందా, దేవుడి భూమి ద్వారా లేఅవుట్ వేసినటువంటి వాడి మీద పెడుతుందా, దేవుడి భూమిని అమ్మేసినటువంటి సోమిరెడ్డి మీద పెట్టాలన్నా కేసు, ఎవరి మీద పెట్టాలా, అడిగినటువంటి వాడి మీద పెట్టాడు. ఆధారాలను చూపించా. ఈరోజు పోలీసు అనుమతిస్తే వెళ్దాం, మీడియాని తీసుకెళ్దాం, దానివల్ల ఈరోజు ఫెన్సింగ్ వేసి దాన్ని వేరు చేసి వాళ్ళకి ఇచ్చి దాని ద్వారా అప్పటికి అప్పచెప్పాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది అంటే దానికి సంబంధించి ఆ కేసులో నేను మాట్లాడినటువంటి మాటలకి అన్వయించినటువంటి సెక్షన్లు కూడా. తిరుపతి జాతీయ సాంస్కృతిక విశ్వవిద్యాలయంలో విద్యార్థినిని లైంగికంగా 2 ఉపాధ్యాయులు వేధించారంటూ ఆరోపణలు రావడంతో తిరుపతి ఎంపీ గురుమూర్తి స్పందించారు. ఈ విషయాన్ని జాతీయ కమిషనర్ల దృష్టికి తీసుకువెళ్లారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, జాతీయ ఎస్సీ కమిషన్, జాతీయ మహిళా కమిషన్, జాతీయ మానవ హక్కుల సంఘానికి ఎంపీ గురుమూర్తి లేఖలు రాశారు. బాధిత యువతికి న్యాయం చేయాలని కోరారు. I am deeply shocked and disturbed by the incident at National Sanskrit University in Tirupati, where a young woman student was sexually exploited by an assistant professor, Dr. Lakshman Kumar,
and then blackmailed by another faculty member. This is not just a crime against one student. It is an attack on dignity, safety and humanity. I strongly condemn this disgusting behavior and demand immediate strict action against everyone who is involved in this case. No student should ever fear harassment in the educational institutions that is supposed to protect and guide them. I urge the police and the government to take stringent actions against them who is involved in this case. Thank you. ఆలయ ఈవో దేవుడి సొమ్ము మీదనే కన్నేశాడు. సత్యసాయి జిల్లా కదిరి మండలంలోని ఎర్రదొడ్డి గంగమ్మ ఆలయంలో ఈవో మురళీకృష్ణ చేతివాటం చూపించారు. అమ్మవారి వెండి ఆభరణాలు, చీరలు ఎత్తకెళ్లడాన్ని గుర్తించిన స్థానికులు ఆయన్ను పోలీసులకు అప్పజెంపారు. దీనిపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈవోపై చర్యలు తీసుకోవాలని ఆదేశించడంతో దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు ఈవో మురళీకృష్ణను సస్పెండ్ చేశారు. ఈవో గారు ఆలయం దగ్గరికి వెళ్ళి వాళ్ళ భార్యతో అమ్మవారి వెండి ఆభరణాలు, విలువైనటువంటి చీరలు ఎవరికి అధికారులకు కానీ ఎవరికి సమాచారం ఇవ్వకుండా, స్థానిక వాసులకు కూడా సమాచారం ఇవ్వకుండా తన భార్యతో వెండి ఆభరణాలు, చీరలు ఒక ఆటోలో వేసుకొని దారిలో వస్తుండగా మేము ఆలయ దర్శనం కోసం వెళ్తుంటే అక్కడ ఆపి ఏం తీసుకెళ్తున్నారు అని అడగగానే ఎవరికి సమాచారం లేకుండా తీసుకొని పోతున్నాము, మేము ఇంటికి తీసుకుపోతున్నాము అని సమాచారం ఇస్తున్నారు. అంటే అమ్మవారి ఆభరణాలు ఇలా ఎన్ని పోయాయి. గత 3 నెలల కిందట హుండీ దొంగతనం కూడా జరిగింది. అమ్మవారికి రక్షణ, అమ్మవారి వస్తువులు కావచ్చు, అక్కడున్న ఆస్తులు కావచ్చు, రక్షణ లేకపోవడం జరిగింది. ఇప్పటికైనా దేవాదాయ శాఖ వారు ఖచ్చితంగా రక్షణ కల్పించి భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా చూడాలని భక్తులుగా మేము కోరుకుంటున్నాం. ఎప్పుడు జరిగింది బ్రదర్? ఈరోజు ఉదయం. ఎవరు పట్టుకున్నారు? గూడూరు పట్టణంలోని చర్చి వీధిలో ఉన్న సౌత్ ఆంధ్ర లూథరన్ చర్చిలో క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని 2వ అడ్వెంచర్ ఘనంగా జరిగింది. యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో కొవ్వొత్తులు వెలిగించారు. యేసు మన మార్గదర్శి అనే దానిపై పాస్టర్ ప్రవీణ్ రాజ్ తదితరులు వివరణ ఇచ్చారు. చర్చిలో క్రైస్తవులు, యువకులు పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు ఆలపించారు. Reminds us that Jesus is the one who guides us every day. Just like the light that shows the way in dark, Jesus shows us the right path. He guides. ప్రభు నామములో అందరికీ 2వ అడ్వెంట్. Every day we make many decisions. When we read His word, listen to His voice, many choices. యెహోవా నీ మార్గములను నాకు తెలియజేయము, నీ దారులలో నన్ను బోధించు. 10వ అధ్యాయము 27వ వచనం. He is also our guide who leads us toward the eternal life. కూడా ఉంటాయి అలాంటి జీవన ప్రయాణం. తండ్రి కుమారుని యొక్క నాకు వేయి రోజులుగా
అంత్య దినములలో యెహోవా మందిర పర్వతము పర్వతముల శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడగా ప్రవాహము వచ్చినట్లు జనులు దానిలోనికి వత్తురు. కాబట్టి ఆ కాలమున అన్యజనులు అనేకులు వచ్చి మొదటి నుంచి ప్రారంభం. కాబట్టి తీర్పు తీర్చు మనుష్యుడా, నీవు ఎవడైనను సరే నిరతరుడవై ఉన్నావు. దేని విషయములలో ఎదుటి వానికి తీర్పు తీర్చుచున్నావో దాని విషయములలో నీవే నేరస్తుడవని తీర్పు తీర్చుకొనుచున్నావు. ఏలయనగా తీర్పు తీర్చు నీవును అట్టి కార్యములనే చేయుచున్నావు కావా? అట్టి కార్యములు చేయువారి మీద దేవుని తీర్పు సత్యమును అనుసరించినదే అని ఎరుగుదుము. అట్టి కార్యములు చేయువారికి తీర్పు తీర్చుచు అనగా లేఖనాలను నమ్మింది దేవుని బిడ్డలరా. దూత తనతో చెప్పినటువంటి మాటల్ని ఆమె విశ్వసించినట్టుగా మనం చూస్తున్నాం. ఒక మాట అనుకుంది, ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొచ్చుండింది. దేవుని దగ్గర నుంచి ఆమెకు శుభవర్తమానం వచ్చినప్పుడు ఈ శుభవర్తమానం ఏందబ్బా అని చెప్పి ఆమె ఆలోచన చేసింది. అయితే దూత ఏం చెప్పిందంటే, దేవుని వలన నీవు కృపను పొందుకున్నావు. ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఆమె దేవుని విశ్వసించడం ద్వారా దేవుని కృపను పొందుకున్నట్టుగా మనం చూస్తాం. ఎలాంటి కృప అంటే, నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకి యేసు అని పేరు పెట్టుదువు అనేటువంటి కృపను ఆమె దేవుని దగ్గర నుంచి సందేశాన్ని పొందుకున్నట్టుగా చూస్తుంటున్నాము. దేవుని బిడ్డలారా, మన జీవితంలో అన్నిటికంటే ప్రధానమైనటువంటిది ఏంటంటే దేవుని కృపే. దేవుని కృప మనకు చాలా ప్రాముఖ్యము. నీ జీవితంలో ఏది లేకపోయినా సరే దేవుని కృప ఉంటే చాలు. అదే పౌలు కూడా అదే అంటాడు కదా. ఎన్ని కష్టాలు చెప్తాడు, చాలా కష్టాలు చెప్తాడు. ప్రభువా ఈ కష్టంలో ఉన్నాను, ఈ బాధలో ఉన్నానంటే దేవుని దగ్గర ఏమని ఆన్సర్ వస్తుందంటే, నా కృప నీకు చాలు. ఈరోజు అదే చాలు. మరియమ్మకు వచ్చినటువంటి ఆ కృప దేవుడు నీకు కూడా ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడు. అనగా దేవుడు మరియను ఎన్నుకున్నాడు, ఏర్పరచుకున్నాడు. దేవుడు మార్గం చూపించేటువంటి దేవుడు, మార్గదర్శిగా ఉంటున్నాడు. జీసస్ ఈజ్ అవర్ గైడ్ అని మరి ఈరోజు మనము ఈ యొక్క అంశాన్ని మనం ధ్యానిస్తున్నాం. యేసు మనకు మార్గము, మనందరికీ మార్గదర్శి. మీరు చూసినట్లయితే జ్ఞానులు యేసు ప్రభుని చూడాలని వాళ్ళు బయలుదేరినప్పుడు వారికి మార్గం చూపించడానికి దేవుడు ఒక నక్షత్రాన్ని చూపించాడు. ఒక నక్షత్రం వారికి త్రోవ చూపించినట్టుగా మనం చూస్తాం. మనుబోలు సమీపంలోని చెర్లపల్లి రైల్వే గేట్ వద్ద కొలువై ఉన్న శ్రీ విశ్వనాథ స్వామి దేవాలయంలో సోమవారం స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు ఇరువుగా పాల్గొని విశ్వనాథుని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా గంధర్ల కృష్ణయ్య, అన్నపూర్ణమ్మ వ్యవహరించారు. 5 నిమిషాలు అలంకారం అయిపోవాలి. రామోదురు మంత్రాలు చదవడం ఉపయోగకర్తలు ఫీల్ అవుతారు. మంత్రాలు చదవడం లేదని పూజార్థం శ్రీ విశ్వనాథ స్వామి కృపాకటాక్ష సిద్ధ్యం త్రైచత్యం యావచ్చత్తి ధ్యాన ఆవాహనాది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విద్యార్థులపై దురుసు ప్రవర్తన, ఉపాధ్యాయులు సస్పెండ్. ఓజిలి మండలం వెంకటరెడ్డిపాలెం సమీపంలోని ఏకలవ్య గురుకుల పాఠశాలలో ఘటన, విచారణకు ఆదేశించిన ఉన్నతాధికారులు. పదవీ విరమణ పొందిన ఆర్టీసీ కార్మికులందరికీ హయ్యర్ పింఛన్ అమలు చేయాలి. గూడూరులోని విశ్రాంత ఉద్యోగుల భవనంలో నిర్వహించిన 2వ మహాసభలో పాల్గొని మాట్లాడిన యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంగాధర్ తదితరులు.
ప్రతి పనికి ముడుపులు ఇవ్వాల్సిందే. నెల్లూరులోని వైకాపా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై విమర్శలు చేసిన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. విశ్వనాథుడికి విశేష పూజలు. మనుబోలు సమీపంలోని చెర్లోపల్లి రైల్వే గేట్ వద్ద కొలువైయున్న శ్రీ విశ్వనాథ స్వామి దేవాలయంలో జరిగిన అభిషేకాలు పూజల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.